అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత అంటే కూటమి అధికారంలోకి వచ్చాక దాడులు ఎక్కువయ్యాయి. ఇవి ఏ దాడులయ్యా అంటే దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయి. మీరు వింటున్న కరెక్ట్గానే అంటున్నారు. దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయి. కావాలంటే మీరు ఈ 2 సంవత్సరాల్లో మీరు బాగా సెర్చ్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి అనేది కూడా చాలా క్లారిటీగా క్లియర్గా ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది కాబట్టి సోషల్ మీడియాలో కూడా మనం చాలా విషయాలు చూస్తూ ఉన్నాం. సో దళితుల మీద దాడులు అగ్రకులాల నుంచే కాదు, పోలీసు యంత్రాంగం నుంచి కూడా కేవలం దళితుల మీదే దాడులు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకొని తీరాలి. అంటే మరి పోలీసులకి ఏమన్నా ఉద్దేశపూర్వకంగా దళితుల మీద దాడులు చేయడానికి ఏమన్నా కక్ష ఏమన్నా ఉందా అంటే అదేం లేదు. కానీ ప్రస్తుత పార్టీలు ఏవైతే రాజ్యాధికారం చలాయిస్తున్నాయో ఆ రాజ్యాధికారం దిశగా పోలీసు వాళ్ళు అడుగులు వేయాలి. ఎందుకని? పైన హైకమాండ్ అగ్రవర్ణాలు ఉన్నారు కాబట్టి, వాళ్లే రాజ్యాధికారం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి. సో అందువల్ల పోలీసులు యాక్షన్ తీసుకుంటున్నారు. సరే, ఇక పోలీసులు ఎలాంటివి చేశారనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ తెనాలి ఘటన కానీ, లేకపోతే మొన్న జరిగిన కదిలి ఘటన కానీ, అదేవిధంగా రకరకాల విషయాల్లో ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే లెక్కేయడానికి కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. కాబట్టి మనం ప్రత్యేకంగా ఈ మధ్య జరిగిన వాటి గురించే మనం గుర్తు చేసుకోవచ్చు. సో అదేవిధంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే విషయం కానీ రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి. సో మీరు అనొచ్చు, ఇది వైసీపీకి ఫేవర్గా మాట్లాడుతున్నారు, కూటమిని విమర్శిస్తున్నారని. వైసీపీలో జరగలేదని నేను ఎక్కడా చెప్పలేదు. మన గత వీడియోల్లో కూడా వైసీపీని కూడా గట్టిగానే విమర్శించాం. వైసీపీలో కూడా ఈ దాడులు జరిగాయి. కానీ కూటమి వచ్చాక దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే కదా సమస్య. అందుకని వైసీపీ కన్నా ఎక్కువ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇటీవల నిన్న గవర్నర్ గారి దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ఈ మధ్య ఒక వారం నుంచి ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ చాలా తగ్గిందని రాశారు. అసలు ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలుసు. క్రైమ్ రేట్ ఎలా తగ్గుతుందనేది అంటే వీళ్ళు సొంతంగా ఒక రిపోర్ట్ నివేదికని ఒక పేపర్ ప్రింట్ చేయించేసి ప్రజల్లోకి సోషల్ మీడియాలోకి ఇచ్చేస్తే క్రైమ్ రేట్ తగ్గిపోతుందండి? తగ్గిపోతుందా క్రైమ్ రేటు? కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు, కూటమి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది, ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తున్నారంటే సరిపోతుందా? సరిపోదు కదా. ఒక పేపర్ ప్రింట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే క్రైమ్ రేట్ తగ్గిపోయినట్టేనా? జరుగుతున్నవి కనిపించట్లేదా? సోషల్ మీడియాలో రోజు కొత్త కొత్త విషయాలు, కొత్తగా దాడులు, గందరగోళ పరిస్థితులు మనం చూడలేదా? ఎన్ని చూస్తూ ఉన్నాము? చాలా చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు కూటమి స్పందించట్లేదు? ఓకే, ఒకసారి ఆ విషయంలో కూడా వెళ్దాం. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఇప్పుడు మేడం గారు అన్ని కార్యక్రమాలు హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమే చూస్తున్నారంటే ఏమని కొంతమంది చేయనట్లేదు. ఇంకా ఆ మాట కూడా ఎందుకు చెప్పేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ అడ్డం తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఆయన మొన్న ఒక సమావేశంలో కూడా మాట్లాడుతుంటున్నారు, నేను కానీ మీరు ఇట్లాంటి చర్యలు తీసుకోకపోతే నేను హోమ్ మినిస్టర్ అవ్వాల్సి వచ్చింది అని అన్నాడు. తీసుకోండి, హోమ్ మినిస్టర్ తీసుకోండి. తీసుకొని ఏం చేస్తారు? మీరు కూడా సనాతన ధర్మం అంటారు, లేకపోతే ఇంకొక ధర్మం అంటారు, ఇంకొక రకంగా ప్రజలను రెచ్చగొడతారు, ఇంకో రకంగా ఇబ్బంది పెడతారు. ఇదే కదా మీరు చేసేది. క్రైమ్ రేటు తగ్గించండి నాయన, క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, వీటిని కంట్రోల్ చేయండి స్వామి అని చెప్పేసి ప్రజలు వేడుకుంటున్నారు. వాటిని పక్కన పెట్టేసి మేము సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తాము,
మనుషులుగా చూడనటువంటి ధర్మాన్ని మేము మనుషుల మధ్యకు తీసుకొస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అసలు మనం అడిగేది ఒకటి, ఆయన మాట్లాడేది ఇంకొకటి. మరి హోమ్ మినిస్టర్ గారినేమో ఆమె యాక్టివిటీ చేయనీయట్లేదట. ఈ మధ్య ఆమె కూడా కొంత బాధకు గురవుతూ ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో క్రైము జరగకుండా ఎలా ఉంటుంది? క్రైమ్ రేటు అలానే ఉంటుంది. సదరు ఆ డీజీపీ గారి దగ్గర నుంచి కూడా క్రైమ్ రేటు చాలా తగ్గింది అంటున్నారు. ఎక్కడ తగ్గింది సార్? రాష్ట్రంలో క్రైమ్ రేటు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఎంత పెరిగిందో చూపించాలంటే డిబేట్ కూర్చొని ఒక 2-3 గంటలు లేకపోతే ఒక రోజు ఫుల్ డే కూర్చొని మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టేసి మీడియా అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఎక్కడ క్రైమ్ రేటు పెరిగిందా తగ్గిందా అనేది మీరు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తే ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు వాళ్ళు ముగ్గురు ప్రధాన కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడితే సరిపోద్ది. అంతేగాని క్రైమ్ రేట్ని తగ్గకుండానే తగ్గిందని చెప్పుకున్నందువల్ల ప్రయోజనం ఏముంటుంది? అంటే మీ హయాంలో క్రైమ్ రేటు తగ్గిందని చెప్పుకుంటారు కానీ ప్రజల్లో ఏం తగ్గదు కదా అది. సో ఇలాంటి మాటల వల్ల ఇంకొంచెం దాడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గేదైతే ఏం లేదు. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు దీన్ని ఆలోచించి ఈ క్రైమ్ రేటు తగ్గించడానికి కొంచెం ప్రయత్నం చేయండి. దళితుల మీద దాడుల్ని పూర్తిగా ఖండించే దిశగా ఎక్కడైతే దాడులు జరుగుతాయో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ వారి మీద చర్యలు తీసుకోవడానికి ఇమీడియట్గా ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని కూడా బలపరచాలి. అప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి ఇలాంటి కార్యక్రమాలను కొంచెం చేస్తే నెక్స్ట్ కూటమి మీద ఒక మంచి అభిప్రాయం అనేది ఉండిద్ది. థ్యాంక్ యూ.